మమ్మల్ని అందరినీ వదిలి చిన్న పిల్లళ్ళ అలిగి వెళ్ళిపోతున్నావేంది? చెప్పు, చెప్పవయ్యా. అర్జున్, ఏంట్రా ఇది? నువ్వు వెళ్ళడం ఏంట్రా? ఎక్కడికి పోతావు? ఎక్కడికి పోతావు? నిన్నెక్కడికి పోనిస్తావు అనుకున్నావు? అంత లేదమ్మా, ఇల్లొదిలి వెళ్ళిపోవడానికి వీల్లేదు. కలలు కనడం, ప్రేమించడం పిల్లలు మాత్రమే చెయ్యాలా? ఏ పెద్దవాళ్ళు కలలు కనకూడదా? పెద్దవాళ్ళు పిల్లల మీద చూపించేది ప్రేమ కాదా? నీ ప్రేమ నీకు ముఖ్యమైతే వాళ్ళ ప్రేమ వాళ్ళకి ముఖ్యం. పిల్లల పెళ్లి అలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి అని వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఆశలు పెట్టుకోవడం తప్ప? అలా కోరుకోవడం తప్ప? ఒక్కసారిగా నువ్వు హనీ గురించి చెప్పేపాటికి ఇంద్రమ్మ పరేషాన్ అయ్యింది. ఇంద్రమ్మే కాదు, ఆ స్థానంలో ఎవరున్నా అలాగే అవుతారు. అది ప్రేమలో నుంచి, నమ్మకంలోంచి వచ్చిన కోపమే కాని కావాలని వచ్చిన కోపం కాదు. అర్జున్, నువ్వేం చిన్నపిల్లాడి కాదురా అలిగి వెళ్ళిపోవడానికి. అత్తయ్యని అర్థం చేసుకోవడానికి, తన మనసులోని బాధ దూరం అవడానికి కాస్త టైం పడుతుందిరా. ఓపిక పట్టు. పద, ఇంటికి వెళ్దాం. ప్లీజ్ మావయ్య, మీరు వెళ్ళండి. అరే ఏందబ్బాయ్, ఎవరు చెప్పినా అర్థం చేసుకోవేంది? అంజలి ప్లీజ్. ఏందయ్యా ప్లీజు ప్లీజు? నీ ఒక్కడిదే ప్రేమ కాదు, నీ మీద ఇంద్రమ్మకున్నది ప్రేమే, చంద్రంకున్నది ప్రేమే, సుమిత్రమ్మకున్నది, నర్మదమ్మకున్నది ప్రేమే. నీ ఒక్క ప్రేమ కోసం ఇందరి ప్రేమల్ని వదిలేస్తావా? అయినా నిన్నేమి ఇంద్రమ్మ బలవంతంగా పెళ్లి పెట్టెల మీద కూర్చోబెట్టలేదు కదా, నా మెళ్ళ తాళి కట్టమనలేదు కదా. నీ చిన్నమ్మి నీకు దొరుకుతుంది. నీ చిన్నమ్మినే నువ్వు పెళ్లి చేసుకుందువు గాని. ఇంటికి పద. ఇంకేం ఆలోచించకరా, పదరా. అరే అక్కడ నర్మదమ్మ నీకోసం ఏడుస్తుంది. నీకెలా చెప్పాలయ్యా? నువ్వు అడిగితే నర్మదమ్మ ప్రాణాలు ఇచ్చేస్తుంది. అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ నీ కళ్ళల్లో చూసుకుంటుంది. అలాంటి అమ్మాయిని వదిలి వెళ్ళిపోతావా? ఎక్కడికి వెళ్తావయ్యా? ఎంత దూరం వెళ్తావు? వెళ్ళు, వెళ్ళిపో. నువ్విప్పుడు రాకపోతే ఆ పిచ్చి పిల్ల ఏదో ఒకటి చేసుకుంటుంది. చూడు, నర్మదమ్మ ప్రాణాలతో ఉండాలనుకుంటే రా, పద. పద. రాలుడు రా.
నర్మదా, ఓయ్ నర్మదమ్మా, నీకోసం మీ బాబాయ్ వచ్చేసాడు. అర్జున్, వచ్చేసావా? నీ నిర్ణయం మార్చుకొని తిరిగి వచ్చినందుకు చాలా సంతోషం. పాపం నర్మద నీకోసం ఏడుస్తూనే ఉంది. నర్మదా, అమ్మా నర్మదా, మీ బాబాయ్ వచ్చేసాడు. అర్జున్ వచ్చేసాడు. బాబాయ్, త్వరగా రా. బాబాయ్, బాబాయ్, బాబాయ్. నీ లవ్ సక్సెస్ కావాలని, నీ మీద జయజమ కోపం పోవాలని గుడికెళ్ళి మొక్కుకొని వస్తే నువ్వు మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోతావా? వెళ్ళడానికి నీ మనసు ఒప్పుకుంది బాబాయ్. అమ్మ నాన్న అన్ని నువ్వే అన్నావు. నీ బిడ్డను వదిలేసి ఎలా వెళ్ళిపోయావు? ఊరుకోమ్మా, ఇప్పుడు వచ్చేసాడు కదమ్మా. బాబాయ్, నన్ను వదిలేసి ఎప్పుడు వెళ్ళొద్దు ప్లీజ్. వెళ్ళనురా, ఇంకెప్పుడు వెళ్ళను. అమ్మయ్యా, వెళ్ళనని చెప్పేశాడు. ఆ, నర్మదమ్మా, ఇప్పుడు నీకు సంతోషమే కదా? ఆ, ఇంద్రమ్మ, నీ మనోడు ప్రేమని పెళ్లిని నీ మనోడి ఇష్టానికి వదిలేసాయి. నువ్వు అనవసరంగా బలవంత పెట్టుకో. సొగ్గడా, నువ్వేం పరేషాన్ కాకు. నేను, చంద్రం, అందరం కలిసి ఊరంతా గాలిస్తాం. నీ మిత్రవిందం తీసుకొచ్చి పెళ్లి జరిపిస్తాం. ఇంద్రమ్మా, నువ్వేం మాట్లాడవేంటి? ఇంకా నీ మనోడి మీద కోపంగానే ఉన్నావా? అదేం కుదరదు. అలాంటివే నీ మనసులో పెట్టుకోకూడదు.
బాబాయ్ బాబాయ్ మనసు అర్థం చేసుకో జయజమ్మ. మా ఇంద్రమ్మ మనసేంటో నాకు బాగా తెలుసు. ఆ మనసు మంచులా కరిగిపోతుంది. కరిగిపోయింది. సోగ్గాడి మీద కోపం పోయింది. పోయింది. ఓయ్ పెద్ద మనిషి, నీ ప్రేమ కోసం మేం కూడా నానా తిప్పులు పడుతున్నాం. తను కనిపించలేదని మనసు మార్చుకుని ఇంకో అమ్మాయిని ప్రేమించకూడదు. 90 ఏళ్ళొచ్చి నీ చేతికి కర్రొచ్చినా నీ చిన్నమ్మినే చేసుకోవాలి. అర్థమైందా? ఏడుపులు మిగులుతాయనుకుంటే మళ్ళీ నవ్వులు వినిపిస్తున్నాయేంటి? మనం తీసివేతలు లెక్క పెడుతుంటే అది కూడికలు వేస్తూ వస్తుంది, మనుషుల్ని కలుపుకుంటూ వస్తుంది. ఏం చేయాలమ్మా? మన లెక్క బాగానే వర్కౌట్ అయింది పెద్దమ్మా. ఇంటిల్లి పాదిని ఒక కుదుపు కుదిపాం కదా. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. ముందు ముందు కరెంట్ షాకులున్నాయి కదా, వదిలిపెడతామా? ఓయ్ సోగ్గాడా, ఏంటలా ఉన్నావు? నీకు నిద్ర రావట్లేదా? నీకు నిద్ర రావట్లేదు, నాకు నిద్ర రావట్లేదు. మా నిద్ర పరిస్థితి ఒక్కటే. పాపం నర్మదమ్మ ఏడ్చి ఏడ్చి ఇప్పుడే పడుకుంది. ఏంటో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. ఏదైనా కథ చెప్తావా? నిద్రపోతాను. పాపం నీకు కూడా ఏవేవో ఆలోచనలు వస్తున్నట్టున్నాయి. ఈ రాత్రికి నాకు జాగారమే. అంజలి, నేను కథ చెప్తాను, రా వచ్చిలా కూర్చో. చెప్పు చెప్పు. ఒక గూటిలో ఒక సీతాకోక చిలుక, ఒక గోరింక. అరే మంచిగుంది మంచిగుంది, చెప్పు చెప్పు. బృందావనం లాంటి ఆ గూటికి ఒక చిలుక చుట్టంగా వచ్చింది. ఆ తర్వాత? చుట్టంగా వచ్చిన ఆ చిలుకని గోరింకతో జతకట్టాలని చూశారు. కానీ ఆ గోరింక వేరొక చిలుకని ఇష్టపడింది. చుట్టంగా వచ్చిన చిలుక బాధపడలేదు. ఆ గోరింకని గెలిపించడానికి ప్రయత్నించింది. ఇంకా సీతాకోక చిలుక, అందమైన ఆ సీతాకోక చిలుకకి అన్నీ కష్టాలే. చుట్టంగా వచ్చిన చిలుక గోరింకతో కలిస్తే బాగుంటుందని ఒకవైపు, గోరింక ప్రేమ గెలవాలని ఒకవైపు ఆ సీతాకోక చిలుక ఎంతగానో కోరుకుంది.
తనకు దక్కే సుఖం ఏమీ లేకపోయినా ఆ చిలుక కోసం గోరింక కోసం ఎంతగానో అల్లాడిపోయింది. భలే మంచిగా చెప్పినా ఆ సీతాకోక చిలుక నర్మదమ్మే కదా? అవును, ఇంత ఆలోచించిన వాడివి ఆ సీతాకోక చిలుకను వదిలి వెళ్ళిపోవచ్చా? అసలే ఈ వనంలో బుసలు కొట్టే నాగుపాములు, పీక్కు తినే రాబందులు ఉన్నాయి. ఆ సీతాకోక చిలుకను కాపాడాల్సిన బాధ్యత నీకు ఉంది కదా? ఆ రోజు నేను పందెంలో గెలిచినప్పుడు ఒకటి అడుగుతాను అన్నాను, గుర్తుందా? ఆ, గుర్తుంది. ఆ టైం ఇప్పుడొచ్చింది. అడుగంజలి. చుట్టంగా వచ్చిన చిలుక గురించి మర్చిపో. ఆ చుట్టం ఎప్పటికైనా తన గూటికి వెళ్ళి క్షేమంగా ఉంటుంది. సీతాకోక చిలుక నర్మదమ్మని మాత్రం వదిలి వెళ్ళకు. తను నీ బిడ్డ లాంటిది, గాజుబొమ్మ లాంటిది. తను నాకు కూడా బిడ్డ లాంటిదే. నర్మదమ్మను మనమే కాపాడుకోవాలి. ఎలాంటి పరిస్థితి వచ్చినా నర్మదమ్మను వదిలి వెళ్ళనని నాకు ప్రమాణం చేయి. నర్మదమ్మతో పాటే నువ్వు కూడా ఈ ఇంట్లోనే ఉండాలి. ప్రమాణం చేయి. నర్మదను వదిలి నేను వెళ్ళనంజలి.